ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రజలు పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ ఫోన్స్ని ఎట్లయినా మనం నేరస్తుల దగ్గర ఉందా, లేకపోతే ఎవరైనా కొన్న వాళ్ళ దగ్గర ఉందా, వాళ్ళ నుంచి మనం తెప్పియాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ టీమ్స్ ఎవ్రీడే వందల కాల్స్ మాట్లాడి ఎక్కడో మీరు సూర్యాపేట జిల్లాలో పోగొట్టుకున్న ఫోను వివిధ రాష్ట్రాల అవతల ఉంటే దాని కొరియర్ ద్వారానో లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారానో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఎన్నోసార్లు అనుమానించినా కూడా అదే పట్టుదలతోటి మన స్టాఫ్ పనిచేసి యూపీ, బీహార్, జార్ఖండ్, ఎందుకంటే పోలీస్ ఎంత పని చేస్తుంది మీకోసం, మీ పోగొట్టుకున్నటువంటి వాటిని మీరు సిఐఆర్లో నమోదు చేసుకున్న తర్వాత వాటిని మనం ట్రాక్ చేసి మీ అందరికీ కూడా మీ విలువైనటువంటి ఫోన్ మళ్ళీ తెప్పించాలి అనేటువంటి సంకల్పంతో మన టీమ్స్ పనిచేసినాయి. ముఖ్యంగా మీరందరూ గమనించాల్సింది, ఈరోజు సెల్ ఫోన్ అనేది మనకు చాలా విలువైనటువంటి సాధనంగా ఉంది, కమ్యూనికేషన్ సాధనంగా ఉంది. మనకు అదొక మెమొరీ, తండ్రి ఇచ్చినాడో, భర్త ఇచ్చినాడో, భార్య గిఫ్ట్గా ఇచ్చినదో, అదొక బర్త్డే గిఫ్ట్గా రావచ్చు, మ్యారేజ్ గిఫ్ట్గా రావచ్చు, లేదా మంచి మార్కులు సంపాదిస్తే గిఫ్ట్గా రావచ్చు, లేదా మీరు కష్టపడి మీ అవసరం కోసం కొనుక్కొని ఉండవచ్చు. అది 10,000, 20,000, 30,000, ₹1,00,000 ఈజ్ నా ఆస్తి, ప్రజలది ప్రాపర్టీ పోయింది. ఆ పోయిన ప్రాపర్టీని మనం ఎట్లనైనా వాళ్ళకు చేతికి ఇచ్చి వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలి అనేటువంటి సంకల్పంతో సూర్యాపేట జిల్లా పోలీస్ గత 8 నెలల కాలంలో దాదాపుగా మనం 2,340 మొబైల్ ఫోన్స్ని మనం ఈ విధంగా పోగొట్టుకున్నటువంటి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి, మీ ఫోన్ పోయిన తర్వాత మీరు మళ్ళీ దొరుకుతుంది అని మీరు అనుకోలేదు. సిఐఆర్లో నమోదు చేసుకున్న తర్వాత పోలీస్ దాన్ని ట్రాక్ చేసి అది నేరస్తుల చేతిలో ఉన్నా, ఎవరైనా తెలియక కొనుక్కున్నా వాళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి మనం ఎంతో కష్టపడి రిజిస్టర్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా మళ్ళీ సూర్యాపేటకు తెప్పించి మీ అందరితో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మీడియా మిత్రుల సమక్షంలో పెట్టడం జరుగుతుంది. గమనించండి, పోలీస్ ఎప్పుడూ కూడా ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం, ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తుంది అనడంలో సందేహం లేదు. కానీ మీరందరూ, మా విజ్ఞప్తి ఏంటంటే, చిన్న చిన్న గొడవలు పడొద్దు. చిన్న వాటికి గొడవలు పడి వాటిని పెద్ద వాటికి తీసుకెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఓపికతోటి, సంయమనంతో, ఏదైనా ఎవరిదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ఆ వ్యక్తి మీదనే ఉంచి నలుగురిలో కావచ్చు లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కావచ్చు న్యాయం పొందడానికి ప్రయత్నించాలి. కానీ మన దగ్గర డబ్బు ఉందని, మన దగ్గర బలం ఉందని మీరు కొట్లాటలకు పోయి, తగువలకు పోయి పెద్ద కేసుల్లో ఇరికినట్లయితే జీవితం మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి మీరు పోలీసుకు ఎల్లవేళలా సమాచారం ఇస్తూ, సహకరిస్తూ మన జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా శాంతి భద్రతలకు తావు ఇవ్వకుండా మీ యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలి. ఇంతేకాదు, ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి, మనకు హైవేస్ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా వెహికల్స్ మీద, అది 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, మీరు ప్రికాషన్స్ తీసుకోండి, హెల్మెట్స్ ధరించండి. ఖచ్చితంగా 2 వీలర్ మీద ఇద్దరికంటే ఎక్కువ ఎక్కొద్దు, ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. ఒక్కసారి కాలు ఇరిగితేనో, చెయ్యి ఇరిగితేనో, మెదడుకు దెబ్బ తాకితేనో మళ్ళీ మనం పూర్వ పరిస్థితికి రాలేము. దయచేసి మీ పిల్లలకు, మీ బంధువులకు, మీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పండి. రెండవది, గాంజా. ఈరోజు యువత గ్రామాలలో గాంజాకు బానిస అవుతున్నారు. వాళ్ళు
తేలికగా దొరుకుతుంది మత్తు పదార్థం అనుకుంటున్నారు. కానీ గాంజా అనేది ఒక మనిషి జీవిత కాలాన్ని సగానికి సగం పైగా ఉంటే నేరం అవుతుంది అనేటువంటిది. ఈ విధంగా ఈ యొక్క సందర్భంలో పోలీసులు ఒక్కొక్క పోలీసు మీ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు పోగొట్టుకున్నటువంటి ఫోన్ల మీద మెయిన్గా ఏంటంటే ఈరోజు ఫోన్ అనేది మనకు ఓన్లీ కమ్యూనికేషన్ సాధనమే కాదు, అది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనంగా ఉంది. ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తున్నారు. అండ్ బ్యాంకింగ్ సాధనంగా ఉంది. మనకి ఇంపార్టెంట్ గుర్తులు మెమరీస్ ఫోటోల రూపంలో ఉన్నాయి. మనకు విలువైన డాక్యుమెంట్స్ మనం భూమి పత్రాలు కూడా అందులోనే దాచుకుంటున్నాం. ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఫోన్ పోతే మీకు ఎంత బాధ అవుతుంది? మీ బాధను మేము అర్థం చేసుకొని ఈరోజు 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మనం ఒక నెల రోజుల కాలంలోనే టార్గెట్ పెట్టుకొని మీ అందరికి ఎట్లనైనా ఫోన్లు తెచ్చియాలి, మీ మొహంలో చిరునవ్వు చూడాలి, సంతోషం చూడాలి అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. మరి ఇంత చక్కగా మీకోసం పనిచేస్తున్నటువంటి పోలీసుని ఎప్పుడు కూడా విమర్శించొద్దు. ఎప్పుడు కూడా ఒకవేళ ఎక్కడైనా మన పోలీస్ మీ పట్ల ఎప్పుడైనా ఎక్కువగా ప్రవర్తించినప్పుడు మీరు ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కానీ మీ యొక్క రక్షణ కోసం రాత్రి అనక పగలనక అహర్నిశలు మీ యొక్క సెల్ ఫోన్స్ డిస్ట్రిబ్యూషన్ని మనం అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గత నెల రోజులుగా మనం ఎవ్రీ మంత్ ఈ విధంగా పోగొట్టుకున్నటువంటి బాధితుల ఫోన్లని మనం ట్రాకింగ్ చేసి రికవరీ చేసి మనం అందించడం జరుగుతుంది. ఇది గత నెల కాలంలో మన వాళ్ళు పడ్డ శ్రమ. ఒక ఫోన్ని మనం తెప్పియాలంటే మీరు ఊహించండి, బీహార్ నుంచి తెప్పియాలి, బెంగాల్ నుంచి తెప్పియాలి, ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పియాలి, ఢిల్లీ నుంచి తెప్పియాలంటే అది యాజ్ ఇట్ ఈజ్గా ఉట్టిగానే రాదు. ఎన్నో సార్లు కష్టపడి కొన్నిసార్లు మా సిబ్బందిని తిడుతుంటారు. మీరు సైబర్ నేరస్తులని వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఎంతో కష్ట నష్టాలు ఓర్చి మీకోసం గత నెల రోజులుగా మనం కష్టపడితే 101 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటి విలువ మామూలుగా ఎందులో చూస్తే 10,000 ఫోన్ ఉంది, ₹1,00,000 ఫోన్ ఉంది. అన్ని యావరేజ్గా చూస్తే దాదాపు 20 లక్షల వర్తున్నటువంటి ఫోన్స్ ఈరోజు మీ అందరికి ఇవ్వబోతున్నాం. ఈ విధంగా ఈ సంవత్సరంలో 4. ఫోను రికవరీ చేసి ఇచ్చినందుకు సూర్యాపేట పోలీస్ యంత్రాంగానికి బైక్ మీద కూరగాయలకు వెళ్తుంటే జారిపోయింది మొబైల్. కానీ నేను పోలీస్ వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఫోను పోతే నేను అప్పుడే కంప్లైంట్ ఇచ్చిన, మనకి ఫోన్ రికవరీ చేస్తారని చెప్పి తెలుసు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఈ అందరికి తెలుసు కాబట్టి కంప్లైంట్ ఇంతమంది వచ్చారు, వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారంటే వీళ్ళందరికీ ఫోన్ పోతే రికవరీ అయితే తెలుసు కాబట్టి వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. కానీ వీళ్ళు దొరికిన వాళ్ళకి వీళ్ళు రికవరీ చేస్తారని, రికవరీ అయితే పోలీసులు పట్టుకొని పోతారు, వీళ్ళు సిమ్ వేస్తే అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కానీ వీళ్ళు మొబైల్ షాప్కి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లాక్ మన సెల్ మన తంపు కానీ లాక్ కానీ పెట్టుకుంటాం మనం. ఈ విషయం మనకు తెలుసు. మన తీయడానికి కోసం మొబైల్ షాప్కి వెళ్తాం. ఆ షాపులలో ఏంటంటే ఆ మొబైల్ షాపులలో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ లాక్ తీస్తారు. వాళ్ళు ఈ లాక్ తీయకుండా వీళ్ళు మొబైల్ షాపులలోనే కొద్దిగా అలర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.